త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి చేసి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందిస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పనులు పూర్తి చేస్తామన్న కేసీఆర్ హామీలు ఏమైనట్టని ప్రశ్నించారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బొమ్మ వెంకన్న చూపిన ప్రేమాభిమానం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు మంత్రి పొన్నం. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చాడా వెంకటరెడ్డి, తుముకుంట నర్సారెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన చిరకాల వాంఛ అన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజల పీఠభూమి ఎత్తైన ప్రాంతం వీళ్ళ గుండె ల్యాప్టాప్ కంటే కూడా వరదకాలం అని కొట్టుకుంటా ఉంది. అది సాధించడానికి బొమ్మ వెంకయ్య గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, చాడ వెంకరెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత ఎన్నికల నినాదమే వరదకాలం నీళ్ళు ఎత్తిపోయడం అనేటువంటి పరిస్థితి నుంచి ఫౌండేషన్ వేసుకొని ముందుకు పోతే సమీకరించుకొని సమస్యకు మందు తెలుసుకొని దానికి అనుగుణంగా అవసరమైతే నేను మంత్రి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పోయి బడ్జెట్ లో 431 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. ఇలా రాజ్యాంగ బడ్జెట్ ఆమోదింపబడినటువంటి ప్రాజెక్టు మనం ఒక్కటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సరే కొడంగల్ ఉండొచ్చు, ఇతరత్రున్నా ఈ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపబడ్డాయి. కలిసి నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినట్టయితే మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేసుకునే విధంగా, నలుగురికి లాభం జరిగే విధంగా చేయాలనుకుంటున్నాం. విద్యాపరంగా, వైద్యపరంగా 150 పడకలు ఇంకా అదనంగా తీసుకొచ్చినాం. ఇలా మామూలు విషయంగా 50, 100 పడకల నియోజకవర్గాల్లో జరగని పరిస్థితుల ఇప్పటికే 100 ఉంటే ఇంకో 150 పడకలు తీసుకొచ్చినాం. ఆ విధంగా ఇంకా భవిష్యత్తులో కొంత ప్రణాళిక ఉన్నది. టూరిజం పరంగానో, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి పరిశ్రమలు తేవడమో ఇతరత్ర అవన్నీ కూడా గత నాయకులు ఇచ్చిన స్ఫూర్తి మేరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నేను ముందర పెట్టుకున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మనవి చేస్తూ